హలో ఎవ్రీవన్, నా పేరు సతీష్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు వీడియోలో మీకు వచ్చేసి మీరు thumbnail చూసినట్టుగానే చాలామంది బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ అవుతున్నారు. దీని మెయిన్ రీజన్ ఏంటి అంటే జియో, ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఐడియా. ఈ నెట్వర్క్స్ అయితే వాళ్ళకి సంబంధించినటువంటి టారిఫ్ రేట్స్ అయితే పెంచడం జరిగింది. ఇది వచ్చేసి 25% వరకు కూడా వీళ్ళు ప్రైజెస్ని అయితే హైక్ చేయడం జరిగింది. దీని మూలంగా చాలామంది బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ అయితే అవడం జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్లో ఏంటంటే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా అండ్ జియో నెట్వర్క్స్తో పోల్చుకున్నప్పుడు మనకు వాటి యొక్క టారిఫ్ రేట్స్ అనేవి మనకు చాలా తక్కువగా ఉన్నాయి బిఎస్ఎన్ఎల్లో. దాని కారణంగా చాలామంది బిఎస్ఎన్ఎల్కి అయితే పోర్ట్ అవుతున్నారు. మెయిన్ ఏంటంటే చాలామంది బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అయ్యే ముందు మీరున్నటువంటి ఏరియాలో బిఎస్ఎన్ఎల్ కవరేజ్ ఉందా లేదో అని ఒకసారి చెక్ చేసుకోండి. అది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో 2 మెథడ్స్ అయితే చెప్తాను. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మీకు మీరున్నటువంటి ఏరియాలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు ఇక్కడ సిమ్ కార్డ్ అండ్ మొబైల్ డేటా అని చూపిస్తుంది ఆప్షను. ఈ ఆప్షన్ ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సింపుల్ మీరు సెట్టింగ్స్లో సిమ్ కార్డ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ మనకు సిమ్ కార్డ్ ఆప్షన్స్ అయితే మనకు చూపించడం జరుగుతుంది. సిమ్ కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒక నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎయిర్టెల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎయిర్టెల్ సెలెక్ట్ చేసినప్పుడు మీకు 2G అండ్ 3G సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. జియో అయితే కేవలం అవైలబుల్గా ఉన్నటువంటి 4G నెట్వర్క్స్ మాత్రమే. ఎయిర్టెల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు కెరియర్ అని కనిపిస్తుంది. ఒక ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి ఆటో సెలెక్ట్ అనేది ఉంది, దాన్ని ఆఫ్ అయి చేయండి. మీకు కొంత టైం అయితే తీసుకుంటుంది. కొంత టైం తీసుకున్న తర్వాత అవైలబుల్గా ఉన్నటువంటి నెట్వర్క్ని అయితే చూపిస్తుంది. అక్కడ చూడొచ్చు ఎయిర్టెల్ 4G, ఎయిర్టెల్ 2G, ఐడియా 2G, సెల్ 1 2G అని ఉంది కదా. సెల్ 1 అంటే ఇది బిఎస్ఎన్ఎల్ సంబంధించినటువంటి నెట్వర్క్ అనమాట. దీని నేమ్ వచ్చేసి సెల్ 1 అని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జియో 4G, ఐడియా 4G, సెల్ 1 3G. చూడొచ్చు ఇక్కడ నేనున్నటువంటి ఏరియాలో యాజ్ ఆఫ్ నౌ 3G నెట్వర్క్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు బిఎస్ఎన్ఎల్ అనేది. ఒక్కొక్కసారి నేను లొకేషన్ చేంజ్ అయినట్లయితే నాకు కేవలం 2G మాత్రమే చూస్తుంది నేనున్నటువంటి ఏరియాలో. మీరు కనుక బిఎస్ఎన్ఎల్కి పోర్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అవుట్డోర్లో ఎలా వస్తుంది కవరేజ్ అండ్ ఇండోర్లో ఎలా వస్తుంది, అండ్ మీకు నెట్వర్క్ అనేది తగ్గుతూ ఉందా, స్టిల్ అలాగే మీకు నెట్వర్క్ ఇస్తుందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విషయాన్ని ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు ఒకవేళ ఎక్కడైనా వర్క్ చేస్తున్నట్లయితే, ఒకవేళ ట్రావెల్ చేస్తున్నట్లయితే మీరు వర్క్ చేసేటువంటి లొకేషన్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉందో లేదో అనేది ఫ్లాష్ చెక్ చేసుకోవచ్చు. ఈ సెకండ్ మెథడ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. వెబ్సైట్ నేమ్ వచ్చేసి nperf.com. ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన డైరెక్ట్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్ మీకు ఇక్కడ కొన్ని ఇండికేటర్స్ అయితే చూపిస్తాయి. 2G అయితే మీకు బ్లూ కలర్, 3G గ్రీన్ కలర్, 4G వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్లో, 4G ప్లస్ వచ్చేసి మనకు బ్రౌన్ కలర్లో, వైలెట్ కలర్లో చూసుకున్నట్లయితే మనకు 5G అని అర్థం. అక్కడ చూసుకున్నట్లయితే కెరీర్లో మీరు బిఎస్ఎన్ఎల్ మొబైల్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరున్నటువంటి ఏరియాని, అంటే మీరు వర్క్ చేస్తున్నటువంటి ఏరియా కావచ్చు, మీరున్నటువంటి ఏరియా కావచ్చు, ఆ ఏరియా నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సపోజ్ నేను ఇక్కడ కడప అని టైప్ చేస్తున్నా. టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఇండికేషన్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు లేయర్ ఐకాన్కి ఇది కనిపిస్తుంది కదా, ఆ లేయర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాప్స్లో మనకు యాజ్ ఆఫ్ నౌ 2 రకాల ఇండికేషన్స్ అయితే చూపిస్తున్నాయి. ఒకటి గ్రీన్ కలర్లో, మరొకటి వచ్చేసి ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్లో మనకు నెట్వర్క్స్ అయితే చూపిస్తున్నాయి. ఇది వచ్చేసి కడపలో మనకు 3G అండ్ 4G నెట్వర్క్స్ అయితే చూపిస్తున్నాయి. ఈ విధంగా మీరున్నటువంటి ఏరియాలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ఉందో లేదో అనేది తెలుసుకోవచ్చు. గైస్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్ గైస్.